మన సిరీస్‌లో ఇది డే 2 అండ్ మనం వచ్చేసి గప్పీస్ అనేవి ఎలా చూడాలి, ఎలా రైజ్ చేయాలని షార్ట్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తున్నాం. సో, ఫస్ట్ వీడియో ఎవరో చూడకపోతే వెళ్లి చూడండి. సో, ఇప్పుడు మనమైతే వీటికి బ్రైన్ స్ట్రీమ్‌ని కొత్తగా ఫస్ట్ ఫీడింగ్ అయితే వేయబోతున్నాం. మన గప్పీ ఫిషెస్‌కి అయితే మనం. సో, మామూలు బయట కొనే గప్పీస్ కావండి నా దగ్గర ఉన్నవి. ఇవి వచ్చేసి ఫ్యాన్సీ టైప్ గప్పీస్ మాట. మీరు ప్రీమియం క్వాలిటీ కావాలనుకుంటే మన దగ్గర అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు సేల్‌కి అయితే లేవు. ఇంకా తయారు చేసి పెంచే పనిలోనే ఉన్నాను నేను. ఇప్పుడు మనం బైన్ స్ట్రీమ్ అయితే చెప్పాను ముందు వీడియోలో చూడకపోతే చూడండి. సో, ముందు వీడియోలో చెప్పినట్టే నేనైతే హ్యాచింగ్ అనేది చేశాను. ఇప్పుడు మీరు ఒక లైట్ అని పెట్టుకుంటే, ఆ లైట్‌కైతే ఈ బ్రైన్ స్ట్రీమ్ అనేది అట్రాక్ట్ అయ్యి మీ దగ్గరికైతే వస్తుంది. సో, అప్పుడు మనం ఎలాంటి పైప్‌తో ఒక ఇంజెక్షన్ పైప్ అనేది తీసుకొని, ఆ లైట్ దగ్గరకు వచ్చిన ఆ స్ట్రిమ్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్‌తో నెట్ లాంటిది తయారు చేసుకొని అందులో అయితే విడిచిపెట్టుకోండి. ఇలా ఎందుకంటే సాల్ట్ వాటర్ అనేది మనం వేయకూడదు. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా క్లాత్‌లో వేసుకొని మన గప్పీస్‌కైతే ఫీడింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఫీడింగ్ ఇచ్చుకున్నప్పుడప్పుడు బ్రెయిన్ స్ట్రీమ్స్‌ని ఒకే చోట కాకుండా టబ్‌లో ఉన్న అన్ని సైడ్స్ నుంచి వేసుకుంటూ ఉంటే గప్పీ ఫ్రైస్ ఇగో ఇలా చాలా చక్కగా మొత్తం వదిలిపెట్టకుండా తిని బేగా మంచిగా తిని బాగా గ్రో అవుతాయి. అండ్ మన కొత్త హాబీలోకి కొత్త మెంబర్‌ని అయితే తీసుకొచ్చాను. ఇదొచ్చేసి ఫీమేల్ ఫ్లవరా అనమాట. సో, ఎవరికైనా కావాలంటే సేల్ కూడా చేస్తాను. కానీ డెలివరీ అయితే చెయ్యట్లేదు. ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయి. ఖచ్చితంగా ఈ ఫ్లవరం చనిపోద్ది డెలివరీ చేస్తే. సో, కాకినాడలో ఉన్నవాళ్ళు గానీ, కాకినాడ సరౌండింగ్స్‌లో ఉన్నవాళ్ళు కానీ ఎవరికైనా కావాలంటే బ్రీడింగ్‌కి మంచి ఫీమేల్ మాట. మంచి ఏజ్‌లో ఉంది. చాలా యాక్టివ్‌గా ఉంది. చాలా అగ్రెసివ్‌గా ఉంది. సో, ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటు నేను ఒక గప్పీ స్ట్రెయిన్ అయితే తీసుకొచ్చాను కొత్తగానే. సో, ట్రైల్‌లో ఏద్దాం కదా అని చెప్పి ఒక్క పేరే తీసుకొచ్చాను. బాగుంది. మళ్ళా ఫ్యూచర్‌లో తీసుకొస్తాను ఇలాంటి ఫ్రెండ్స్. ఇదొచ్చేసి జెయింట్ మాట. జెయింట్ గప్పీస్. అది జెయింట్ ఏంటి బ్రో తోక పెద్దగా ఉంది. అందుకే పెద్దగా కనబడుతుందని అనుకుంటారు. సో, ఇప్పుడు దాని ఫీమేల్ చూపిస్తా చూడండి. ఇదిగోండి చూసారా? ఇప్పుడు మీరు చూస్తున్న ఫీమేల్ అయితే జెయింట్ మాట. కిందుంది గదా! అది. పైనున్న చూసండి అది రెగ్యులర్ మామూలు ఫ్యాన్సీ మాట. దాంతో పోల్చుకుంటే చూడండి ఎంత సైజ్ పెద్దగా ఉందో. ఇవి మొత్తం అన్నీ కూడా దాన్ని చూసి భయపడిపోతున్నాయి నా ఫిషెస్ అన్నీ కూడాని. కొత్తగా తీసుకొచ్చినియి. సో, జెయింట్ గప్పీస్ త్వరలో బ్రీడింగ్ అనేది చేసి మీకు సేల్‌లోకైతే తీసుకొస్తాను. ఫీమేల్ అనేది మంచి లోడ్‌లో ఉంది. దానికి మంచిగా మోయినా అనేది ఫీడ్ చేసి చక్కగా పిల్లలనేది పెట్టిస్తాను. సో, ఫ్యూచర్‌లో అయితే మంచి స్ట్రెయిన్స్ అనేవి చూపిస్తాను మీకు. సో, ఈ ఫీమేల్ ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. గానీ ప్రైస్ మాత్రం ఎక్కువే చెప్తాను చూసుకోండి. సో, వచ్చే వీడియోలో అయితే మన గప్పీస్‌కి డేట్ 3 నాడు ఏం చేయాలో చెప్తాను.